నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీ. సరస్వతి పుష్కరాల సందర్భంగా చిన్న నియోజకవర్గం కోటిపల్లి మండలం పారుపల్లి చింత వద్ద 63వ జాతీయ రహదారిపై బందోబస్తు ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరిశీలించారు. రహదారి గుండా ప్రయాణించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేశామని డీసీపీ వెల్లడించారు. కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి నదీ పుష్కరాలకు సంబంధించి మంచిర్యాల జిల్లా పరిధిలో ప్రాపర్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులు ఉమ్మడి ఆదిలాబాదు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి భక్తులు వయా రాజీవ్ రహదారి మరియు ఆదిలాబాద్ నుంచి జన్నారం రూట్లో కానీ, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ ఈ రూట్లో కానీ, ఇంకా మహారాష్ట్ర నుంచి చంద్రపూర్ నుంచి కూడా భక్తులు ఈ రూట్లో రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందారం చెక్ పోస్ట్ నుంచి పారుపల్లి షిరోంచ బ్రిడ్జి వరకు కూడా హెవీ ట్రాఫిక్ మూమెంట్ ఇప్పుడు కనపడుతుంది. ముఖ్యంగా భక్తులు ఎర్లీ మార్నింగ్ 4 o'clock 12 నుంచి రాత్రి 12 నుంచి 4, 6, 8 మధ్యలో ఉదయం పూట కాళేశ్వరం వెళ్తున్నారు. మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా హెవీ ఉన్నది. ఈవినింగ్ కాళేశ్వరంలో సరస్వతి నదికి దీపారాధన, దీపోత్సవం జరుగుతుంది కాబట్టి అవి భక్తులు చూసుకొని రాత్రి సమయంలో రిటర్న్ రావడం జరుగుతుంది. దీనికోసము ముఖ్యంగా అన్ని కూడల్లో ముఖ్యంగా మధ్యలో ఫారెస్ట్ కవర్ కూడా ఉంది. ఆ ప్రాంతంలో కూడా మా పెట్రో కారు, మా పోలీస్ సిబ్బంది బ్యాటన్, లైట్స్ తోటి, రిఫ్లెక్టివ్ జాకెట్స్ తోటి ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈ ఏరియాలో కొల్లూరు అండ్ ఈ ఏరియాలో లారీ ట్రాన్స్పోర్టు, శాండ్ క్వారీస్ ఉన్నాయి. వాటికి కూడా మేము గవర్నమెంట్ను విజ్ఞప్తి చేయడం జరిగింది, లారీలని తగ్గించేసేయమని. ఎందుకంటే హెవీ లోడ్ అయినప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది, యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కలెక్టర్ గారిని అండ్ టీజీఎండీసీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా లారీలు కానీ ఇతరత్ర భక్తుల యొక్క వెహికల్ కానీ హైవే మీద ఎక్కువ సేపు ఆపడం వల్ల పైనుంచి వేగంగా వచ్చే వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి పెట్రోల్ గ్లూకోల్స్ అండ్ పెట్రో కార్స్ ద్వారా రోడ్డు మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బీటీ ఉన్న రోడ్డు మీద ఉండకుండా బస్ బేలల్లో లేకపోతే లారీ బేస్లలో సైడ్లో పెట్టుకొని ఉండేటట్లు చూస్తున్నాము. ముఖ్యంగా ఈ ఫారెస్ట్ కవరు, ఈ జంక్షన్స్లలో ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా, పర్టికులర్గా అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ జామ్ జరగకుండా 24/7 3 షిఫ్ట్లలో మా యొక్క సిబ్బంది పనిచేస్తున్నారు. కాబట్టి భక్తులు ఈ యొక్క రూట్ ద్వారా ప్రశాంతంగా వచ్చి పుష్కర స్నానం ఆచరించి వారి యొక్క సాంప్రదాయం ప్రకారం చేసుకునే విధంగా మేము ఫెసిలిటేట్ చేస్తున్నాము. చాతన్పల్లి మున్సిపాలిటీలోని పలు ప్రధాన రహదారుల్లో మూగజీవాలను రోడ్లపై వదిలేస్తే యాజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ రాజు, పట్టణ ఎస్ఐ రాజశేఖర్ హెచ్చరించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో పలు ప్రధాన దారుల్లో మూగజీవాలను రోడ్లపై వదిలేస్తున్న యజమానులపై కఠినమైన చర్యలు తీసుకోబడునని క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ రాజు, పట్టణ ఎస్ఐ రాజశేఖర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ప్రధాన రహదారులైన రాజు చౌక్, సూపర్ బజార్, అంగడి బజార్, ఠాగూర్ స్టేడియం, ఇతర ప్రాంతాలలో రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ మనుషుల ప్రమాదాలకు కారణమవుతున్న గోవులను పెద్దపల్లి జిల్లాలోని గోశాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. సదరు యజమానులు ఎవరైనా ఉన్నట్లయితే జరిమానా కట్టి పశువులను తీసుకెళ్లాలని సూచించారు. అంతేకాకుండా రోడ్లపై గోవులను వదిలేస్తూ వాటి ద్వారా ధనార్జన ధ్యేయంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గోవులను తరలించడంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పశువులను తరలించడం జరుగుతుందని పట్టణ ప్రజలు సహకరించాలని కమిషనర్ రాజు కోరారు. ఈ కార్యక్రమంలో మూగజీవాల సంఘం సభ్యులు, వెటర్నరీ వైద్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారాలు. చూసినట్లయితే గత 5 నెలల నుంచి కూడా కంటిన్యూస్గా ఈ విషయం మీద మనము ఇప్పటికే చాలాసార్లు పత్రికా ప్రకటనలు ఇచ్చాము, రివ్యూలు చేసాము, అవేర్నెస్ కూడా క్రియేట్ చేసాము. ఇప్పుడు మాకు ఎవ్రీ 1 month ఒకసారి రోడ్ సేఫ్టీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ముఖ్య కారణం ఏంటిది అని చెప్పి రివ్యూ చేసినట్టయితే ఆ రివ్యూలో ఏమని చెప్పి తెలియదంటే, ఫస్ట్ కారణం అనేది ఆల్కహాల్ ప్రభావంతో డ్రైవ్ చేయడం వల్ల చనిపోవడం అయితే, సెకండ్ వచ్చేసేసి పశువుల వల్ల జరిగిన యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే పశువులను వాళ్ళు వదిలేయడం వల్ల రోడ్ల మీద నైట్ పూట కానీ లేకపోతే మార్నింగ్ టైంలో కానీ తిరగడం వల్ల ఆ పశువులు సడన్గా రోడ్ల మీదకి రావడము, ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేక ఏదైతే వెహికల్స్ ఉన్నాయో నేషనల్ హైవే మీద అలాగే నార్మల్ రోడ్ల మీద యాక్సిడెంట్లు జరిగాయి అన్నట్టు. సో ఈ ప్రమాదాన్ని ఎట్లైనా నివారించాలనే ఉద్దేశంతో ఫస్ట్ అయితేనేమో మనకు చేతిలో ఉండదు, అది వ్యక్తి నైతికత మీద ఆధారపడి ఉంటుంది. సెకండ్ మాత్రం ఏంటంటే హ్యూమన్ మేడ్ ఎరర్స్ లాంటిది అన్నట్టు, ఇది మన చేతిలో ఉంటుంది. పశువు అనేది రోడ్డు మీద రాకుండా చూసుకోగలిగితే మనం ఒక ప్రాణం కాపాడిన వాళ్ళం అయితే అనే ఉద్దేశంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో ఉన్న వివిధ శాఖలు, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్, R&B, NHA వీళ్ళందరితో కూడా
జాయింట్ మీటింగ్ తీసుకున్నారు. దీనిలో భాగంగా ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పారు. అయితే ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన పశువులు అనేది ఖచ్చితంగా వాళ్ళ సంరక్షణలోనే ఉంచుకోవాలి, అలా బయట వదిలేయడానికి లేదని చెప్పారు. దీనికి సంబంధించి లాస్ట్ ఎవ్రీ 1 month ఒకసారి మేము ప్రెస్ మీట్ పెట్టాము, అవగాహన కార్యక్రమాలు చేసాము, ఎన్జిఓతో కలిసి కూడా కార్యక్రమాలు చేసాము. ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఏమవుతుందని అంటే ఆ పశువులను రోడ్డు మీద వదిలేస్తుంటున్నారు. అవి ఒకవేళ పాలకు సంబంధించిన ఉత్పత్తులు ఇస్తున్నామో వాళ్ళు తీసుకుంటారు. దానికి ఏమన్నా రోడ్డు మీదకి వచ్చి యాక్సిడెంట్ అయినా లేకపోతే అది చనిపోయినా కూడా పశువులను అట్లనే నిర్దాక్షిణంగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇది మాది కాదు అని చెప్పి చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే లోకల్ ఉన్న పబ్లిక్కు, అలాగే వ్యాపారస్తులకు, మున్సిపాలిటీకి, ఇలా అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా ఏంటంటే ఇబ్బందులు జరుగుతున్నాయి. సో మొన్న 3 days బ్యాక్ కలెక్టర్ గారు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. అలాగనే పేపర్ మీద కూడా మాకు పర్మిషన్స్ ఇచ్చాడు. మున్సిపల్ యాక్ట్లో సెక్షన్ 160 ప్రకారం ఏదైతే స్ట్రే యానిమల్స్ ఉంటాయో, పశువులు కావచ్చు, కుక్కలు కావచ్చు, ఇలాంటిది దానివల్ల మనుషుల ప్రాణాలకి హాని జరుగుతుందని చెప్పి అనిపించినట్టయితే వాటిని తరలించే పవర్ అనేది మున్సిపాలిటీకి, గవర్నమెంట్కి ఉంటుంది. దానిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఏదైతే మన పట్టణంలో తిరుగుతున్న ఈ ఆవులు కానీ పశువులు కానీ ఉన్నాయో వీటిని దగ్గరలో ఉన్న గోశాలకు అనేది తరలిస్తాము. సో ఇప్పుడు తరలించిన తర్వాత ఎవరైనా ఇది మా పశువు, మా ఆవు అని వచ్చినట్టయితే వాళ్ళ దగ్గర నుంచి జరిమానా వసూలు చేసి ఫస్ట్ ఒకసారి మాత్రం అలౌ చేస్తాము. సెకండ్ టైం నుంచి మళ్ళీ ఇలాగే రోడ్డు మీదకి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ ఓనర్ ఎవరైతే ఐడెంటిఫై చేసి ఆ ఓనర్ మీద ఇండియన్ మన ఏదైతే భారత న్యాయస్మృతి ఉందో దాని ప్రకారము, అంటే ఇండైరెక్ట్గా ఒక వ్యక్తి మరణానికి ప్రోత్సహించినట్టు అవుతారు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడుతుంటుంది. అలాగే మున్సిపాలిటీ తరపు నుంచి కూడా తీవ్రమైన జరిమానాలు విధించబడుతుంది. భవిష్యత్తులో గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటి వాళ్ళకు ఫెసిలిటీస్ అయినా కూడా ఇది నమోదై ఉన్నట్టయితే వాళ్ళకు ఇవ్వమని కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు పట్టించుకోకుండా ఈ రోడ్ల మీద నెగ్లిజెన్స్గా వదిలేయడం వల్ల చూస్తా ఉన్నాం. నాకు 2-3 కొన్ని ఈ ఆంబోతులు అలాంటివి పొడవడం కానీ, కొంతమంది ఇంజూరీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, తర్వాత వచ్చిపోయే వాహనాలకు అడ్డం రావడం, అట్లా కూడా యాక్సిడెంట్ అయ్యి కొంతమంది చనిపోయిన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే వీటిని సంరక్షకులు ఉంటారో వాళ్ళదే బాధ్యత ఇది. కాబట్టి ఇప్పుడున్న మేము తీసుకునే చిన్న చర్యల వల్ల ఇది మీరు ఇంకా మేలుకోవాలని, లేకపోతే ఇంకా ఇన్ ఫ్యూచర్లో అలాగే నిర్లక్ష్యం చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు, లేదు అంటే కొన్ని సెక్షన్ల కింద వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల ఏదైనా ప్రాణం పోతే మాత్రం వాళ్ళకు రిమైండ్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఎవరైతే ఈ ఓనర్లు ఉన్నారో, యజమానులు ఉన్నారో, వాళ్ళు తప్పకుండా వాటిని వాళ్ళ సంరక్షణలో ఉంచుకోవాలి, వాళ్ళ దగ్గరనే పెట్టుకోవాలి. లేకపోతే ఈ మందలో తిరగడం వల్ల వాటికి కూడా కొన్ని డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకదాని నుంచి ఒకటి వ్యాపించి కొంచెం ఎక్కువ డిసీజ్ కూడా మనకు పాకే అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని, మన కమిషనర్ గారు చెప్పినటువంటి కొన్ని సూచనలు మీరు అందరికీ తెలిసింది కాబట్టి ఇవన్నీ కూడా పాటించాలని కోరుతూ, దీనికి ఈ విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎవరైనా కూడా ఈ గోశాల మేము తరలిస్తాం సుల్తానాబాద్కు. మీ అనుకుంటే బిట్ట మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు, కానీ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఇవ్వబడదు. వారి మీద ఎలాంటి ఆంక్షలు ఉన్నాయో అవి సుత విధిస్తాము అని చెప్పి వాసు తెలియపరిచారు. ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత కొంతకాలంగా 3-4 నెలల నుంచి ప్రెస్ నోట్లు కానీ, జనాలకు మైక్ ద్వారా తెలపరచడం కానీ చేస్తున్నా కానీ వీటిని వారు విస్మరించి రోడ్ల మీదకి వదిలేస్తూ వాటి యొక్క వచ్చే పాల ఉత్పత్తులు సేకరించుకుంటూ నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద వదిలేస్తున్నారు. అది జరగకుండా ఉండడానికే వీటిని గోశాలకు తరలించే కార్యక్రమం చేపట్టాము. ఈ యొక్క మూల కారణం ఏంటంటే మనం జనాలను కాపాడుకోవాలి, అదేవిధంగా మూగజీవాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతి ఒక్కరూ అందరూ దీన్ని స్వాగతించాలని చెప్పి శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గని 5 స్టార్ రేటింగ్ సాధించడం అభినందనీయమని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గని వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీఎం శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగుల కృషి ఫలితంగానే గనికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. దేశంలోని 144 భూగర్భ గనుల్లో 5 స్టార్ రేటింగ్లో ఆర్కే న్యూటెక్ గని 3వ స్థానంలో నిలవడం గొప్ప విషయమన్నారు. భూగర్భ గనుల్లో ఉత్తమ ఓఎంఎస్ సాధిస్తున్న ఆర్కే న్యూటెక్ గని ముందు వరుసలో నిలవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఉద్యోగులు ఇదే స్ఫూర్తిని కనబరుస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని సూచించారు. గనిలో 1వ సీమ్లో మిగిలి ఉన్న బొగ్గు నిల్వలు తీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, తద్వారా గని జీవితకాలం మరో 3 ఏళ్లు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, గ్రూప్ ఏజెంట్ రాజేందర్, గని మేనేజర్ స్వామిరాజు, గ్రూప్ ఇంజనీర్ రవిచరణ్, రక్షణాధికారి కొట్టే రమేష్, సంక్షేమాధికారి పాల్ సృజన్, పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, ఇంజనీర్ కృష్ణ, అధికారులు శంకరయ్య, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.
సో ఈ 5 స్టార్ రేటింగ్ అంటే హైయెస్ట్ 98, దెన్ 97 ఇట్లా వచ్చినాయి. మీ మైన్ మూడో ప్లేస్లో ఉంది, అంటే 97లో 2 ఉన్నారు. సో ఈ సందర్భంగా మరొకసారి మనం అభినందిస్తూ ఉన్నాం. ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే మన ఏరియాలో మన పక్క మైన్ RK6 కూడా 5 స్టార్ రేటింగ్ వచ్చింది. అట్లాగే ఓపెన్ కాస్ట్ విభాగంలో RGOC1, JKOC ఇల్లు అవి కూడా 5 స్టార్ రేటింగ్ వచ్చినాయి ఓపెన్ కాస్ట్ కేటగిరీలో. నిజంగా 4 మైళ్ళు రావడం అనేది ఫస్ట్ టైం, చాలా సంతోషం. మనందరం దీన్ని సేఫ్టీ పరంగా కొనసాగించాలి. ఈ 3 సంవత్సరాలు 2023, 24, 25 యాక్సిడెంట్స్ ఎప్పుడు క్యాలెండర్ ఇయర్తో లెక్క కడతారు, జనవరి నుంచి డిసెంబర్ వరకు. ఈ 3 సంవత్సరాల్లో కూడా మీ మైండ్లో చూసినట్టయితే ఒకే ఒక 2 రిపోర్టబుల్ యాక్సిడెంట్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే చాలా ఇది సేఫ్ మైన్ అనేది కూడా అందరికీ అర్థమవుతా ఉంది. దీన్ని ఇట్లాగే కొనసాగించాలి. మనకి ప్రొడక్షన్ సాధించిన తృప్తి కంటే యాక్సిడెంట్స్ లేని తృప్తి చాలా ఉంటుంది. 150% ఉత్పత్తికి కనుక చిన్న యాక్సిడెంట్ అయితే ఆ సంతోషం అంతా ఆవిరి ఉంటుంది, చాలా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. సో దాన్ని మనం ఎప్పుడు కూడా యాక్సిడెంట్స్ అనేటివి లేకుండా చూసుకోవాలి. దీనికి మరి అందరూ రైట్ ఫ్రమ్ అధికారుల నుంచి కింది వరకు సూపర్వైజర్లు కూడా తప్పకుండా ఏవైతే మనకు SOPs ఉన్నాయి, లేకపోతే SMP ఉంది, లేకపోతే COPలు ఉన్నాయి, వీటన్నిటినీ లేదా రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడే పోతారు. కానీ ఇక్కడ మన కల్చర్ని డెవలప్ చేసుకొని మనం పనిచేసే మైండ్ని మనం కాపాడుకోవాలి, మనం పనిచేయాలనే నిబద్ధతతో పనిచేయాల్సిన బాధ్యత కార్మికులకి, సూపర్వైజర్లకు ఉంది ముఖ్యంగా. ఇందులో మీకు తెలుసు, గత 2 సంవత్సరాల క్రితమే ఈ మైన్ని మూసేస్తారని యాజమాన్యం ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఆ తర్వాత మేము గుర్తింపు కార్మిక సంఘంగా లేనప్పటి నుంచే దీన్ని నడపండి, కొన్ని ఇబ్బందులైనా నడపచ్చు అని చెప్తే దానికి అనుగుణంగానే ఇప్పుడు మనకు SOTGMగా ఉన్న సత్యనారాయణ గారు ఏజెంట్గా ఉండి, ఆ తర్వాత సంజయ్ రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన GM గారు, ఇప్పుడున్న ఏజెంట్ గారు, మళ్ళీ ఇప్పుడు వచ్చిన GM గారు, వీళ్ళందరూ దాంతో పాటుగా ముఖ్యంగా మీ అందరికీ ఇక్కడ మీకు మేనేజర్గా పనిచేస్తున్న స్వామిరాజు గారు, వీళ్ళందరూ కలిసి సమిష్టిగా ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ మైన్ని నడుపుదామని దాన్ని నిర్ణయం తీసుకొని మొన్ననే వన్సీ ఓపెన్ చేశారు. దాంట్లో చాలా ఫాల్ట్స్ ఉన్నాయి, క్లే ఉంది, నడపడం చాలా కష్టం ఉంది అని కూడా తెలిసి గతంలో కొద్దిగా కష్టం ఉంటే మూసేసేవాడు, ఆ ఫేస్ బంద్ చేసేసి రెండోది మనం బొగ్గు తీసుకునేవాడు. ఈ నెల 20న తలబెట్టిన దేశవ్యాప్త సమ్మెను వచ్చే నెల 9కి వాయిదా పడిందని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ నెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను కార్మిక సంఘాల ఐక్యవేదిక జూలై 9వ తేదీకి వాయిదా వేసుకుంది. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్మిక సంఘాల ఐక్యవేదికలో AITC, INTUC, TBGKS నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న సార్వత్రిక సమ్మె చేయాలని ఇదివరకే పిలుపునివ్వడం జరిగిందని, కాశ్మీర్ ఉగ్రవాద సంఘటన ఫలితంగా దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల మధ్య 50 కోట్ల మంది కార్మికులు సమ్మె చేయడం సమంజసం కాదని ఐక్య సంఘాల వేదిక ఆలోచించి సమ్మెను వచ్చే నెల 9కి వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఏరియా వైస్ ప్రెసిడెంట్ శాలేంద్ర సత్యనారాయణ, INTUC నాయకులు కాంపల్లి సమ్మయ్య, TBGKS రాజశేఖర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీద ఖచ్చితంగా కార్మిక వర్గం అంతా కన్నెర్ర చేసి 44 చట్టాలను మనం ఏ విధంగా సాధించుకోవాలో, 4 కోట్లను మరి విరమించే విధంగా కూడా మరి ఏ విధంగా చేయాలనేది కార్మిక వర్గం అంతా మరి కృత నిశ్చయంతో ఉన్నది. కార్మిక వర్గం కూడా మళ్ళీ రాబోయే కాలంలో ఏదైతే జూలై 9 తారీఖు నాడు ఖచ్చితంగా దేశవ్యాప్త సమ్మె చేయాలని మరి జాతీయ సంఘాలు నిర్ణయించిన మేరకు మరి ఖచ్చితంగా ఈ 9 తారీఖు నాడు జూలై 9 తారీఖు నాడు అందరూ సమ్మెలకు పోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే 20 తారీఖు నాడు సమ్మె పిలుపు ఇచ్చి విరమించుకున్నాం, ఆ రోజు మరి కేవలం సైలెంట్గా ఉండకుండా
ప్రతి మండలాల్లో ప్రతి బావి మీద ప్రతి జిల్లా కలెక్టర్ల ఆఫీసుల మీద ర్యాలీలు ధర్నాలు రస్తారోకాలు చేసి కార్మిక వర్గం నిరసన తెలియజేయాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక డిమాండ్లు 44 చట్టాలను మార్చి 4 కోళ్లు విధించిందో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా కార్మిక వర్గాన్ని కూడా ఈ నెల 20 తారీఖు నాడు మరి గనులపై నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమం నిర్వహించి మరి కార్మిక సంఘాల కార్మిక ఐక్యత నిదర్శనంగా కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేస్తూ, తదుపరి కార్యక్రమాల గురించి కూడా కార్మిక సంఘాలన్నీ ఎప్పటికప్పుడు మీకు వివరణ ఇస్తాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. శ్రీరాంపూర్ ఏరియాలోని RK7 గనిలో మహిళా ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన రెస్ట్ హాల్ను జనరల్ మేనేజర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా GM శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు. మహిళా ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో RK7 గనిలో రెస్ట్ హాల్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళా ఉద్యోగులు అధికారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళా ఉద్యోగులకు భూగర్భం ఉపరితలంలో కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడంలో మహిళా ఉద్యోగులు కృషి చేస్తున్నారని, గనుల్లో మహిళల హాజరు శాతం బాగానే ఉందని, పురుషులు కూడా తమ హాజరు శాతాన్ని మెరుగుపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం AITC బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, ఏజెంట్ రాజేందర్, మేనేజర్ తిరుపతి, రక్షణాధికారి సంతోష్, సంక్షేమాధికారి సంతన్, ఫిట్ కార్యదర్శి సారయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక నెల కింద ఎప్పుడో నెలన్నర కింద వచ్చినప్పుడు అప్పుడే దీని గురించి ఆలోచించి చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నారు. అయితే ఏంటంటే దీంట్లో సరే మిగతా ఉద్యోగులకు ఎట్లా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళకున్న వసతులు ఉన్నాయి. ఎప్పుడైతే మన మహిళా ఉద్యోగుల్ని కంపెనీలోకి తీసుకోవడం డిసెంబర్, పర్టికులర్గా అండర్గ్రౌండ్లో అయితే డిసెంబర్ 24 నుంచి మనము స్టార్ట్ చేయడం జరిగింది. సింగరేణి మొత్తం మీద దాదాపు అంటే కొన్ని సర్ఫేస్ డిపార్ట్మెంట్స్ అధికారులు కానీ ఇవి తీసేస్తే అండర్గ్రౌండ్లో పనిచేసే వాళ్ళు మరి ఒక 146 మంది ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అందులో మన దగ్గర శ్రీరాంపూర్ ఏరియాలో 10 మంది ఉన్నారు. అందులో RK7లో ఇక్కడ 8 మంది ఉన్నారు. SRP3లో 2 ఉన్నారు. ఇక్కడ 10 అక్కడ 2. సో మొత్తం 12 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. వీరికి కావాల్సిన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్ నుంచి తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఇది ఒక తొలిమెట్టులాగా నేను అనుకుంటా ఉన్నాను. దీనికి కృషి చేసిన గని యాజమాన్యం తిరుపతి గారు, ఏజెంట్ గారు, వీళ్ళకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగులు మహిళా ఉద్యోగులు పర్టికులర్గా రాగానే సరిపోదు. వాళ్ళు రోల్ మోడల్గా ఉండబోతున్నారు దేశంలో ఉన్న కోల్ ఇండస్ట్రీ మొత్తానికి. దాంట్లో మనకు మంచి గొప్ప అవకాశం ఏంటంటే RK7 గనిని మన మహిళల కోసమే కేటాయించి దీన్ని మీ ఆధ్వర్యంలో నడపాలని యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా చేస్తే ఏం కాదు, 1-2 ఇబ్బందులు ఉన్నా అని మేము కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. రూమ్ చాలా మంచిగా నిర్మించారు. అదేవిధంగా పక్కన ఉన్న మైనింగ్ వాళ్ళకు కూడా ఇదే స్థాయిలో నిర్మించారు. వాళ్ళకు కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. మీరందరూ ఎక్కువగా ఆడపిల్లలు కాబట్టి ఈ శుభ్రత గురించి, శుచి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ రూమ్ని చూసి దీన్ని కంపేర్ చేసుకొని ఈ ప్రాంగణంలో ఉన్న అన్ని రూమ్లు కూడా అదే విధంగా అయ్యేటట్టుగా మీరు దీన్ని రోల్ మోడల్గా ఉంచుతారని ఆశిస్తూ, అదేవిధంగా మీరు ఏదైతే సింగరేణి మీకు అవకాశం ఇచ్చిందో ఆ అవకాశాన్ని మేము దేనికి తక్కువ కాదని మనం చూశారు కదా. యుద్ధం చేశాం మనం పాకిస్తాన్ మీద. ఎవరు చేశారు? వాళ్ళిద్దరు ఎవరు? ఇద్దరు union leaders and all employees. Very good morning. Today we are celebrating women in mining in everywhere. Regarding this, we also need facilities. I am very thankful to agent sir and manager sir, especially they provided women rest hall. Not only this, in underground also they provided toilets to women. It is very helpful. చాలా సంతోషంగా ఉంది. మేము కూడా పురుషులతో సమానంగా మేము బాధ్యతలు తీసుకుంటాము, అలాగే చేస్తాము, నిర్వర్తిస్తాము. మేము ఇన్ని రోజులు సింగరేణిలో ఉమెన్ లేరు, అంటే ఓన్లీ
మేల్ సామ్రాజ్యంలా ఉండేది సింగరేణి. ఇప్పుడు సింగరేణిలోకి మహిళలు వచ్చినందుకు మేము చాలా సంతోషంగా అంటే మైనింగ్ ఇంజనీరింగ్ చదువుకొని మళ్ళీ మైనింగ్లో జాబ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు ఇక్కడ మేము వచ్చినందుకు మాకు ఎంకరేజింగ్గా అందరూ సపోర్ట్ చేయడం కూడా మాకు వర్క్ నేర్చుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. సో థ్యాంక్ యూ సార్. ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినందుకు మన చైర్మన్ సార్ బలరామ్ సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన జిఎం సార్ శ్రీనివాస్ సార్ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకు ఇలా రెస్ట్ హాల్ ప్రొవైడ్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం ఎమ్మెల్యే గడ్డం వివేక్ చెన్నూరులో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సరస్వతి పుష్కరాలకు విచ్చేస్తున్న భక్తుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఏర్పాటు చేశారు. చెన్నూరు పట్టణంలో కొత్త బస్టాండ్లో భక్తుల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత ఎక్కువ ఉండడంతో భక్తుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని ఈరోజు చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. అది ఈ 12 రోజులు పబ్లిక్ చాలా ఉంటారు కాబట్టి వాళ్ళ దాహార్తి తీర్చడానికి కొరకు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు అట్టగానే ఎంపీ వంశకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక చెన్నూరు బస్ స్టాండ్లో చలివేంద్రం ఓపెన్ చేసినందుకు చాలా భాగంగానే మన చెన్నూరు శాసనసభ్యులు గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు మన గడ్డం వంశకృష్ణ గారి ఆదేశానుసారం చెన్నూరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో మరి సరస్వతి పుష్కరాలకు విచ్చేసే భక్తుల కోసం మరి చల్లటి నీళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మరి మండల నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఉద్యోగులు, అధికారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే సంస్థ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ తెలిపారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం కార్యంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులకు హెల్త్ చెకప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు, ఉద్యోగులు, అధికారులకు బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించారు. అనంతరం ఆరోగ్య సూత్రాలపై కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. తీవ్రమైన తలనొప్పి, అలసట, ఛాతీలు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, గుండు కొట్టుకోవడంలో మార్పు, తల తిరగడం, నీరసం వంటి సమస్యలు ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఉద్యోగి రోజు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలన్నారు. ధూమపానం, మద్యపానంకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం సత్యనారాయణ, డిఐసిఎంఓ డాక్టర్ రమేష్ బాబు, ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, డీజీఎం పర్సనల్ అరవిందరావు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. సో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ముఖ్యంగా అంటే ఈ రోజులలో అందరూ ఇబ్బంది పడుతున్న ఈ జబ్బులకి కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ అనేది ఒక కారణం, ముఖ్య కారణం అనుకోవచ్చు. సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇంతకుముందు అన్నట్టు జిఎంఆర్స్లో కానీ ఎక్కడ కానీ కూర్చొని పనిచేసి గంటల తరబడి, అదొక కారణం అవుతుంది. రెండోది స్ట్రెస్, రెండో కారణం, ముఖ్య కారణం అది కూడా. తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం, ఇది వీటితోనే మనకు ఈ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ ఇవన్నీ అటాక్ అవుతూ ఉన్నాయి. ఈ మధ్య చూసినట్టయితే చాలా చిన్న వయసులోనే ఈ హార్ట్ అటాక్ వీటితోనే మన యువ ఉద్యోగులు చనిపోతూ ఉన్నారు. అన్నగొండ కావచ్చు, మన 2 రోజుల క్రితం SRP3 32 years చనిపోవడం జరిగింది. చెస్ట్ పెయిన్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే మంచిగా చనిపోయారు. సో అందరం కూడా అంటే లైఫ్ అనేది యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. లూయిస్ హేల్ అని చెప్తారు. ఆమె ఒక హెల్త్ కోచ్ కావచ్చు,
సైకాలజిస్ట్ కావచ్చు. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. మంచిగా అవేర్నెస్తో ఉండాలి. సరే, మన శ్రీరాంపూర్ డివిజన్లో తీసుకుంటే ముఖ్యంగా మనకు 3 స్టేడియంలు ఉన్నాయి, కానీ వాటిలో సరైన సౌకర్యాలు లేవు. ఆ సౌకర్యాల కోసం మనం జిఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మెమోరాండం ఇచ్చాం, మన స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడాం. జిఎం గారు కూడా వాటిని ఒక్కొక్కటిగా దాన్ని చేయడానికి హామీ ఇచ్చారు. తప్పకుండా రాబోయే రోజుల్లో వాటిని చేస్తాం. ఆ ఫెసిలిటీస్ మీరు వాడుకోండి. మొన్న మేము ఒక 4 రోజులు క్రికెట్ మ్యాచ్ పెట్టాం మేడే సందర్భం. మనం అనుకుంటాం మీరెవరు, నేను అనుకున్నా జిఎం ఆఫీస్లో ఆడేవాళ్ళే ఉండరు. అది దగ్గర 20-25 మంది క్రికెట్ ఆడేవాళ్ళు ఇక్కడ ఓన్లీ జిఎం ఆఫీస్ నుంచి వచ్చారు. ఆటపాటలతో విజ్ఞానాన్ని అందించడానికి ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడ్డాయని లక్షిట్పేట ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు సునంద పేర్కొన్నారు. సమ్మర్ క్యాంపు ముగింపు శిబిరం కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. వేసవి కాలంలో పుస్తకాలతో పని లేకుండా ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొన్న ప్రతి విద్యార్థి కమ్యూనికేషన్ స్కిల్స్, డ్రాయింగ్, రాఫ్ట్, అదేవిధంగా రిథమ్ డ్యాన్స్, యోగాసనాలు నేర్చుకున్నారని అన్నారు. యోగాసనాల వలన ప్రతి విద్యార్థి దృఢంగా, శారీరకంగా, ఆరోగ్యకరంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ సమ్మర్ క్యాంపులో అవకాశం వినియోగించుకున్న ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. పోటీ ప్రపంచంలో ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొన్న విద్యార్థులు ఎన్నో నైపుణ్యాలను నేర్చుకున్నారని అన్నారు. పాఠశాల ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈ సమ్మర్ క్యాంపు ఈ నెల 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 15 రోజులు కొనసాగాయని తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపు వినియోగించుకున్న విద్యార్థులందరికీ తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. చూపిస్తా. అందరికీ వాళ్ళు తల్లిదండ్రులాగా పిల్లలకు అధికారం చేస్తూ మొబైల్ ఇస్తూ సమ్మర్ క్యాంప్లో ఇంక్లూడింగ్ సో మెనీ యాక్టివిటీస్ దట్స్ లైక్ యోగా, డ్యాన్స్, సైన్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ విచ్ హెల్ప్స్ మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. ఆటపాటలతో విజ్ఞానాన్ని అందించేవే సమ్మర్ క్యాంపులు. ఈ క్యాంపుల లోపల భాగంగా మీ అందరికీ కూడా పుస్తకాలతో పని లేకుండా చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ని చేయించడం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, అలాగే క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఫ్లవర్ బొకేస్ మేకింగ్ కానీ, అలాగే రిథమ్ డ్యాన్స్ అందరూ చేయగలుగుతారు. రిథంలో ఒక సాంగ్కి డ్యాన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా మీరు బాగా నేర్చుకున్నారు. అలాగే యోగాసనాల ద్వారా చాలా ఆసనాలు, వాటిల్లో ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేయడం చాలా కష్టము. అలాంటి సూర్య నమస్కారాలను కూడా చాలా ఈజీగా కొంతమంది పిల్లలు చేయగలిగారు. ఆ ఆసనాల వల్ల ఇప్పుడు ఇంతకుముందు విద్యార్థులు చెప్పినట్టుగా ఫ్లెక్సిబిలిటీ, బాడీ అనేది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దానివల్ల మనకి ఏ ఆర్గాన్ అయితే ఎక్కడైతే కరెక్ట్గా యూజ్ చేయాలో ఆ విధంగా యూజ్ అవ్వడం వల్ల ఇన్ ఫ్యూచర్లో కూడా మనకేమీ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, ముఖ్యంగా విద్యార్థులకి మనం నేర్పించిన వాటిల్లో బాగా యూస్ఫుల్ అయ్యేటువంటి మెమరీకి సంబంధించినటువంటి ఆసనాలు కానీ, లేదా ఐసైట్ రాకుండా ఉండే ఆసనాలు నేర్పించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచం లోపల చదువుతో పాటుగా వివిధ రకాలైనటువంటి కళలలో ఏదో ఒక దాంట్లో మనం నిష్ణాతులం కావాల్సి ఉంటుంది. అందుకనే విద్యార్థులు ఈ సంవత్సరం సమ్మర్ క్యాంప్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా అనేక నైపుణ్యాలను నేర్చుకోవడం జరిగింది. వాటిల్లో క్రియేటివిటీకి సంబంధించినవి కావచ్చు, లేదా డాన్సింగ్ కావచ్చు, యోగాసనాలు కావచ్చు, అన్నీ నేర్చుకొని వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ అందరి ఒపీనియన్ ఒకటి ఉంటుంది. ఏంటి అంటే కామన్గా సమ్మర్లో ఇంట్లో ఉన్నారంటే అయితే ఫోను లేదా టీవీ యూజ్ చేస్తున్నారు. అలా యూజ్ చేయకుండా ఆట విడుపుగా సరదాగా కొద్దిసేపు సమ్మర్ క్యాంపులో టైం స్పెండ్ చేయడం జరిగింది విద్యార్థులందరూ. అందువల్ల పేరెంట్స్ దానికి సంతోషంగా ఉన్నారు. ఇవన్నీ సమ్మర్ క్యాంపు మీకు ఇన్ ఫ్యూచర్లో బాగా ఉపయోగపడి మీరు మంచి స్టూడెంట్గా స్టడీలో కావచ్చు, లేదా యాక్టివిటీస్లో కావచ్చు,
మంచి స్టూడెంట్గా ఉండి గుర్తింపు తెచ్చుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం కాంగ్రెస్ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నందు నాయక్ పేర్కొన్నారు. జన్నారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జన్నారం మండల కేంద్రంలో ఎస్సీ సెల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నందు నాయక్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన 3 రోజుల శిక్షణ తరగతుల మండల కేంద్రంలో నిర్వహించి దేశవ్యాప్తంగా గిరిజనులు ఆదివాసులు అభివృద్ధి చెందాలని, వృత్తి ఉద్యోగాలలో వారు కూడా ముందుండాలని, శిక్షణ తరగతులు నిర్వహిస్తే దానిని జీర్ణించుకోలేని కొందరు బీజేపీ నాయకులు విమర్శించి మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. ప్రజలను పక్కదారి పట్టిస్తూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే సహించమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు రవినాయక్, తొడుందెబ్బ జిల్లా కార్యదర్శి జ్ఞానేశ్వర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. చెప్పడం జరిగింది. అంతేకాకుండా లంబాడస్కి వస్తే వాళ్లకు సాతి భవాని అని ఉంటుంది. మేమైతే సాతి భవాని పూజించుకుంటాము, అలాగే శీతలాన్ని చేసుకుంటాం జంగల్లో పోయి. ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు మనకు ఉన్నాయి. వీటిని మనం మర్చిపోతే భావితరాలకు మనం చెప్పడం, మన పిల్లలకు నేర్పడం సాధ్యం కాదు. లేనిపోనివి చేసుకుంటూ అభరణాలకు పోకుంటూ మనము పైసలు ఖర్చు చేసుకుంటూ వేస్ట్ చేసుకుంటూ మరి ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి మన పిల్లలను మనం ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తీసుకురావాలా, మన సంప్రదాయాలు ముందుకు తీసుకురావాలా, మన పిల్లలకు నేర్పాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. కానీ ఈ బద్రీనాయక్ ఒకటి కావాలని చెప్పి సృష్టించి గొడవలు దారిదిద్దామన్న ఆలోచనతోని రాజకీయ పరంగా పబ్బం గడగడం కొరకు మరి ఆయనను పార్టీలో ఏ రకంగా చూస్తున్నారో ఏందో మాకు తెలియదు. కానీ మరి ఈ రకంగా మా ఎమ్మెల్యే మీద కానీ, మా మినిస్టర్ పైన కానీ, మా రాష్ట్ర నాయకుల పైన కానీ, మా గిరిజన ఆదివాసీ బిడ్డల పైన కానీ మాట్లాడితే మేము సహించేది లేదు, వదిలిపెట్టేది లేదు. జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు మేము ఇంకో మాట మాట్లాడతాడు ఆయన, మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టమని. ఏ అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. మీరు చెప్పిన పథకాలను ఏం చేయలేదు. సబ్సిడీ సిలిండర్ చేయలేదా, లేదంటే 2 రుణమాఫీ చేయలేదా, ఇంద్రామని ఇస్తామని ఇస్తలేమా, ఇల్లు వస్తలేవా? ఇప్పుడు దేనిపైన మాట్లాడతాం? నువ్వు ఇంకా మాట్లాడదాం, కూర్చుందాం, మాట్లాడదాం. కానీ బద్రి నువ్వు జాగ్రత్త ఉండు. బద్రీనాయక్ గారు నువ్వు జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఇలాగే మండల బీజేపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం, మీరు మీ అదుపులో ఉంచుకొని మాట్లాడండి, హద్దులో మాట్లాడండి. ఎందుకు అంటే లేనిపోని సృష్టించి ఇక్కడ గొడవలు దారిస్తామంటే మాత్రం ఊరుకునేదే లేదు, విడిచిపెట్టేది లేదు. మీరు మీకేమైనా మాట్లాడినట్టయితే ఆ రోజు మేము ఆ మీటింగ్ లో మా నాయకులు, ముఖ్య నాయకులు మాట్లాడినప్పుడు ఎక్కడైనా మీకు అలాంటివి అనిపించి మీ దగ్గర ఉంటే ప్రూఫ్ ఉంటే ప్రూఫ్తో సహా మీరు రండి, మేము వచ్చి దానికి సమాధానం చెప్తాం. మందమరి తాపీ భవన నిర్మాణ కార్మిక సంఘం భవనానికి బోర్వెల్ వేయించి నీటి సౌకర్యం కల్పించడానికి కృషి చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్లకు సంఘం గౌరవ అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. మందమరి తాపీ భవన నిర్మాణ కార్మిక సంఘ భవనానికి బోర్వెల్ వేయించి నీటి వసతిని కల్పించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణకు తాపీ భవన సంఘ నిర్మాణ సంఘ గౌరవ అధ్యక్షులు బండి సదానంద యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి సదానంద యాదవ్ భవన నిర్మాణ సంఘ నాయకులు మాట్లాడుతూ 2 నెలల క్రితం మందమరి పట్టణ 13వ వార్డులో తాపీ భవన నిర్మాణ సంఘ భవనానికి బోర్వెల్, కాంపౌండ్ వాల్ మంజూరు చేయించాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరడంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంఘ భవనానికి మోటార్ కనెక్షన్తో బోర్వెల్ వేయించడం, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి, ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సంఘం తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. సమస్యలు ఎట్లా తెలుసుకుంటా ఉన్నాడు, మరి వెంటనే ఎట్లా స్పందిస్తూ ఉన్నాడు, ఉన్నత అన్నటువంటి ఆఫీసర్లకు ఏం ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు, అదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ దేనికి కూడా ఒక కబ్జాలు కానీ, ఇసుక మాఫియా కానీ, డ్రగ్స్ కానీ నా కాన్స్టిట్యూన్సీలో ఇలాంటికి తావు లేదు, దానికి ఎవరు సపోర్ట్ చేయొద్దని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తూ మంచి స్వచ్ఛమైన కాన్స్టిట్యూన్సీ, నిజంగా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అని చెప్పి కోరుకున్నటువంటి మా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దృష్టికి మా యొక్క సమస్యలు చెప్పి అన్న మరి గిట్లా మాకు సంఘ కార్యాలయంలో గిట్లా సమస్యలు ఉన్నాయనేసరికి ఆయన వెంబడే మాకు స్పందించి మన స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారిని మాట్లాడి ఆయన ద్వారా అన్నగారు మాకు ఎంతో సహాయం చేస్తాడు. మేము మందమరి మండలంలో దాదాపు ఎంత లేదన్నా 1000 కుటుంబాలు ఉన్నాం. ఆ 1000 కుటుంబాలు అన్న వెంటే ఉండి మన ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ఆయనకు మేము వెంబడి ఉండి మాకు ఎంతో పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు సిద్దిపేట జిల్లాలో అభివృద్ధికి సామాజిక బాధ్యతగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డెవలప్మెంట్ కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు.
ఐడిఓసిలో సమావేశ మందిరంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అధ్యక్షతన దిశ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విద్యాభివృద్ధి అనేది ఒక సామాజిక బాధ్యత అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నాయని, ప్రజాప్రతినిధులు అందరూ ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని జిల్లాల విద్యాభివృద్ధి కృషి చేయాలని అన్నారు. మల్లన్న సాగర్ ఎఫెక్టెడ్ విలేజ్ తుక్కాపూర్ ఓహెచ్ఎస్ఆర్ నిర్మించి తాగునీటి సమస్య రాకుండా చూడాలని అన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి త్వరగా లోన్ శాంక్షన్ అయ్యేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్, ఆర్డీఓ జగదేవ ఆర్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ నలుగురు సమన్వయం అవసరం ఉంది. ఈజీఎస్ దానికి ఈజీఎస్ కింద ప్లాంటేషన్ చేయడానికి మీ దగ్గర 3,74,000 ఈత మొక్కలు ఉన్నాయి. ఈజీఎస్ ప్లస్ బీసీ వెల్ఫేర్, ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్ నలుగురు డిపార్ట్మెంట్ కలిసి కోఆర్డినేషన్ జరగాలి. ఇది దీంతో ఏంటంటే అట్లీస్ట్ మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఇన్కమింగ్ సోర్సు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఒక దొరుకుతుంది దాని మీద గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ డిసిషన్ తీసుకొని రాష్ట్రం మొత్తం 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలు పెంచారు అఫీషియల్ రికార్డు. జిల్లా వైజ్గా మీరు అన్నట్టు 3,75,000 అంటే 30 జిల్లాలు వేసుకుంటే ఆటోమేటిక్గా అంతే లెక్కకు వస్తుంది. కొన్ని జిల్లాలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని జిల్లాలు తక్కువ ఉన్నాయి. సో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంది. దిస్ ఇస్ ఒకటి మామూలుగా మీరు అందరు ఇది కాక ఎవెన్యూ ప్లాంటేషన్ నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మాట్లాడేటప్పుడు ఎక్కడెక్కడైతే సింగిల్ రోడ్ ఉందో ఇక అది డబుల్ రోడ్ కాదనుకునేది, అవకాశం లేదనుకునేది ఉంటే దానికి డబుల్ రోడ్ అని ఉంటే కొంత ల్యాండ్ ఓనరు మిగతా వేటికి వంటి ఇస్తారో చేయడం. కానీ వెనకటికి మా చిన్నప్పుడు కూడా మంచి చింత చెట్లు, వేప చెట్లు పెద్ద పెద్ద అన్నీ ఉంటుండే, మామిడి చెట్లు అన్ని రకాలు ఉంటుండే. అట్లా కొత్త వాళ్ళ స్థలాలకు పోయి 2-3 లైన్స్ పెట్టేసి మళ్ళీ ఎలక్ట్రిసిటీ పోల్ల కింద కాకుండా ఆ ప్లాంటేషన్ కొంత లోకల్గా కోఆర్డినేట్ చేస్తే మంచి గ్రీనరీ పెరుగుతుంది. కాబట్టి కలిపేస్తే రైతన్నలకి నష్టం తక్కువ జరుగుతుంది, గవర్నమెంట్కి కాస్ట్ తక్కువ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో 2 ఆల్టర్నేట్ ప్రపోజల్స్ని మేము జాతీయ రహదారుల అండర్ సెక్రటరీ ఉమాశంకర్ గారికి ఇవ్వడం జరిగింది. అది వారు పరిశీలిస్తూ ఉన్నారు. అందుకని 365Bకి సంబంధించి రోడ్డు పనులు కొంచెం ఆలస్యం జరుగుతాయి. నా విజ్ఞప్తి కలెక్టర్ గారితో, నేషనల్ హైవే డిపార్ట్మెంట్, ఇంకా R&B అధికారులతోటి, దుద్దడలో ఎక్కువ టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేషనల్ హైవే అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి దుద్దడకి ఎప్పటి నుంచో ఒక ప్రపోజల్ బైపాస్ అనుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏమైనా ఉంటే దుద్దడ బైపాస్ ప్రతిపాదన పనులని వేగవంతం చేస్తే 365Bని దాన్ని కనెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్ మీద ₹1 భారం కూడా పడకుండా ఆ బైపాస్ రోడ్ కంప్లీట్ అయితే ఏ రైతులైతే మరపడగా ఖమ్మంపల్లి, పొన్నాల, ఎన్సాన్పల్లి, బూరుపల్లి, చిన్నగుండవల్లి ఎవరైతే రైతులు పుల్లూరు ఇబ్బందులు పడతామని బాధపడ్డారో ఆ రైతులందరికీ కూడా ఉపశమనం కలుగుతుంది. టెంపరీగా ఆ సర్వే ఆగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ ద్వారా ఈ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అధికారులకు కూడా డెంగ్యూ రాకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని రంగారెడ్డి జిల్లా షెర్లింగంపల్లి కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ సూచించారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా షెర్లింగంపల్లి జోనల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ర్యాలీని జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కేర్, కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్లు ప్రారంభించారు. ఈరోజు డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని, డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఇదే ప్రోగ్రాం ఇది కంటిన్యూగా వాడన వీధిన వెళ్ళాలని కాంక్షిస్తూ మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా, అధికారులందరికీ కూడా నా యొక్క అభినందనలు, నమస్కారం. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బస్తీ దవాఖానా వద్ద ర్యాలీ నిర్వహించారు. గజ్వేల్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శ్రీగిరిపల్లి పరిధిలోని బస్తీ దవాఖానా, కోటమైసమ్మ బస్తీ దవాఖానా వద్ద జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శ్రీగిరిపల్లి వైద్యాధికారి డాక్టర్ బబీర్ సింగ్ మాట్లాడుతూ ఇంటి పరిసరాలను మురికి నీటి గుంటలో లేకుండా పరిశుభ్రత ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. సో ఎందుకంటే మనకి ఈ ఫ్రైడే డే కార్యక్రమం కరెక్ట్ మనకు అందరూ మీరు మీ సహాయకాన్ని మీ అందరి సహకారంతో మనం ఈ ఫ్రైడే డే కార్యక్రమాన్ని మనం
మనం బలవంతంగా చేసుకుంటే ఈ డెంగ్యూ దోమలను మనకి చుట్టుపక్కల లేకుండా మనం కాపాడుకోవచ్చు. ఏంటంటే డెంగ్యూ దోమలు మనం కుట్టకుండా మనం కాపాడుకుంటే మనకి డెంగ్యూ నుంచి నివారించడానికి మనకి ముఖ్య కారణం ఉంటుంది. ఈ డెంగ్యూ దోమలు కుట్టడం వల్ల మనకి జ్వరం హై గ్రేడ్ ఫీవర్, మనకి జ్వరం ఉండడం, జాయింట్ పెయిన్స్ వచ్చుడు, మన శరీరం మీద ర్యాష్ వచ్చుడు, ప్లస్ వామిటింగ్ సెన్సేషన్, ప్లస్ బ్లీడింగ్, అట్లా మన ముక్కులకి వెళ్ళి బ్లీడింగ్, ఇట్లా నోటకి వెళ్ళి గమ్స్లకి వెళ్ళి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకి ఈ డెంగ్యూ దోమలకి మనకి డెంగ్యూ వ్యాక్సిన్కి మందు లేదు, డెంగ్యూ వ్యాధికి మందు లేదు. దీనికి నివారించడమే డెంగ్యూ దోమలు లేకుండానే మనం కాపాడుకుంటే మనకి దీనికి మనం దోమలను మన ఇంటి లోపల రాకుండానే కాపాడుకుంటేనే మనకి దీని నుంచి నివారణమే ఉంది డెంగ్యూ దోమలతో. సో అందరికీ మన గజ్వేల్ ఒక్క డెంగ్యూ దోమ కూడా లేకుండా మన పరిశుభ్రాంశ నీటి దోమ లేకుండా చేసుకుంటే మనం ఈ డెంగ్యూ దినోత్సవం ఈరోజు కార్యక్రమంలో మనందరికీ అవేర్నెస్ కూడా జరిపించడం జరిగింది. సో అందరూ అందరికీ పాటించి డెంగ్యూ దోమలు మన ఇంటి నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.